జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. సురేష్ గారు, ఇక్కడ వారు అన్నట్లుగా ఆ విషయాలు కనుక చూసినట్లయితే ఒక సిప్రి రిపోర్ట్ ప్రకారం 2019 నుంచి 23 మధ్యన పాకిస్తాన్కు దాదాపు వచ్చిన ఎక్స్పోర్ట్స్లో 82% చైనా నుంచే వచ్చినాయి. డిఫెన్స్ ఇంపోర్ట్స్ ఏవైతే చేసుకుందో పాకిస్తాన్, ఫైటర్ జెట్స్ కావచ్చు, వార్షిప్స్ కావచ్చు, మిజైల్ టెక్నాలజీ, డ్రోన్స్, ఇవన్నీ కూడా. అండ్ 2015లో చైనా ప్రెసిడెంట్ జిన్పింగ్ అటు పాకిస్తాన్కి వెళ్ళినప్పుడు జరిగిన ఒప్పందాలు, వీటన్నింటిని మధ్యలో అయితే 8 హ్యాంగర్ క్లాస్ సబ్మెరైన్స్ని పాకిస్తాన్కు అందించాలి అని. సో ఇప్పుడు మనం అనుకున్నట్లుగా ఇప్పుడు మురళీ మనోహర్ గారు అన్నట్లు 1.7కి తగ్గినప్పటికీ కూడా ఇతరత్రా సివిల్ ఎక్స్పెండిచర్స్ లేకపోతే మిగతా ఎక్స్పెండిచర్స్ అన్నీ కలిపితే అంటే నిజానికి పాకిస్తాన్ దాచిపెడుతోంది, ఖర్చులన్నీ కూడా దాచిపెడుతోంది, అందులో ఈ వార్ టెక్నాలజీని డెవలప్ చేసుకుంటోంది అనే విషయంలో మీరు ఎలా అనలైజ్ చేస్తారు దీన్ని? ఒక వార్ టెక్నాలజీ అనేది ఇప్పుడు యూక్రెయిన్ వార్ తీసుకుందాం. యూక్రెయిన్ వార్ మొదలయ్యేదాకా మన నార్మల్ వార్ అంటే మనం ఏమనుకుంటాం, చాలా మంది ట్యాంకులు ఉంటుంది, చాలా మంది పరిగెత్తుంటారు, తాకిలు తీసుకొని పరిగెత్తుంటారు. కానీ మనం చూస్తుంది అంటే అక్కడ కాదు. దే ఆర్ యూజింగ్ లార్జ్ నెంబర్ ఆఫ్ మిసైల్స్ యూజ్ చేస్తున్నారు, ఆర్మ్ డ్రోన్స్ యూజ్ చేస్తున్నారు. అది కాకుండా దే ఆర్ యూజింగ్ లాట్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ ద బ్యాటిల్. అంటే యుఎస్ ప్రొవైడ్ చేస్తున్న ఇంటెలిజెన్స్ ప్రకారం శాటిలైట్ ఇమేజరీ యూజ్ చేసి యాక్చువల్ ఫోర్సెస్ ని మూవ్ చేయకుండా అటాక్ చేస్తున్నారు. ఇది వీళ్ళది మెయిన్ టార్గెట్. సో మనం కూడా ఇండియా ఆల్సో హ్యాస్ టు డూ దిస్. ఎందుకంటే మన దగ్గర మన బిగ్గెస్ట్ ఎక్స్పెండిచర్ టుడే ఇన్ డిఫెన్స్ ఈజ్ మన సర్వింగ్ అండ్ రిటైర్డ్ పర్సన్. నేను దీనికన్నా ముందు కూడా చెప్పాను, అందరు అగ్నివీర్ స్కీమ్ గురించి మాట్లాడతారు, కానీ అగ్నివీర్ స్కీమ్ ఏంటనేది ఇది. దిస్ ఇస్ ద లాజిక్ బిహైండ్. ఒక అగ్నివీర్ స్కీమ్ లో ఏం చేస్తున్నారంటే యూఆర్ 4-5 సంవత్సరాల తర్వాత వాళ్ళని సివిలియన్ స్ట్రీమ్ కి ఇచ్చేస్తుంది. అంటే ఒక 75%, 20% మందిని వాళ్ళ ఆర్మీలోనే ఉంచుకుంటారు. ఇంకొక 20% మంది, దట్ ఇస్ 75%, ఇంకొక 20 నుంచి 50% మందికి సిఎఫ్పిఎఫ్ అంటే ఇది ఆర్మ్ ఫోర్సెస్, సెంట్రల్ ఆర్మ్ ఫోర్సెస్ ఉంటుంది, సిఐఎస్ఎఫ్ ఉండొచ్చు, సిఆర్పిఎఫ్ ఉండొచ్చు, బిఎస్ఎఫ్ ఉండొచ్చు, ఇట్లాంటి మిగతా ఆర్గనైజేషన్ లో అబ్జర్వ్ చేసుకుంటారు. 20% మంది సివిలియన్ లైఫ్ కి వెళ్తారు. ఈవెన్ ఇన్ఫాక్ట్ వాళ్ళు సివిలియన్ లైఫ్ కి వెళ్ళినప్పుడు వాళ్ళకి సబ్స్టాన్షియల్ అమౌంట్ అయితే 14 లక్షల నుంచి 16 లక్షలు వాళ్ళకి ఒక క్యాష్ ఇన్ హ్యాండ్ వస్తుంది. ఇప్పుడు వాళ్ళు ఇంకేమైనా స్టార్ట్ చేయాలంటే, సో మనం తగ్గించాలి ఏంటంటే మనం మ్యాన్ పవర్ తగ్గించాలి. ఆర్మీ ఈజ్ నాట్ ఓల్డ్ ఆర్మీ. లక్షలాది మంది మనకు అక్కర్లేదు. వీ షుడ్ ట్రిమ్ డౌన్ ఆన్ ఆర్మీ, బికాస్ మన ఆర్మీ ఈజ్ ఆల్మోస్ట్ ద 4th లార్జెస్ట్ అని చెప్పొచ్చు, 2nd లార్జెస్ట్ ఇన్ ద వరల్డ్ చెప్పొచ్చు, 4th లార్జెస్ట్ ఇన్ స్పెండింగ్ ఉంది. ఇప్పుడు కావాల్సింది ఏంటంటే వీ నీడ్ యంగ్స్టర్స్. చాలా మంది యంగ్స్టర్స్ ని కావాలి. వాళ్ళకి టెక్నాలజీ గురించి ఎక్కువ తెలిసి ఉండాలి. ఒక ట్యాంక్ ని తీసి మొత్తం స్ట్రిప్ చేసే ట్యాంక్ ని రిటర్న్ ఫిట్ చేయాలి. వాళ్ళకి డ్రోన్ టెక్నాలజీ ఏమని నేర్పియాలి, వాళ్ళకి శాటిలైట్ ఇమేజరీ ఎట్లా చదవాలని నేర్పియాలి, ఆన్ ఫీల్డ్ టాక్టిక్స్ ఎట్లా ఉండాలని నేర్పియాలి. దిస్ ఇస్ వాట్ ఇస్ నీడెడ్. ఇప్పుడున్న ఆర్మీ ప్రకారం ఓల్డ్ అన్న 40-50 సంవత్సరాల దాకా వాళ్ళు తప్పు పట్టట్లేదు, కానీ వాళ్ళు ఫీల్డ్ వెళ్ళి పనిచేస్తున్నారు 40-50 సంవత్సరాల దాకా. దేర్ బాడీ వోంట్ టేక్ ఇట్. ఏదో అగ్నివీర్ కొత్త స్కీమ్ అంటారు, కాదండి. దీనికన్నా ముందు కూడా మన దగ్గర ఆల్రెడీ ఉంది. ఇప్పుడు షార్ట్ సర్వీస్ కమిషన్ అంటారు, 5 సంవత్సరాలు. చాలా మటుకు ఆఫీసర్ షార్ట్ సర్వీస్ కమిషన్ తీసుకొని వాళ్ళు 5 years తర్వాత ఫీల్డ్ దే గో బ్యాక్ టు సివిలియన్ లైఫ్ అని. అది కాకుండా మోస్ట్ ద ఆర్మ్ ఫోర్సెస్ పర్సనల్, అది ఎయిర్ ఫోర్స్ ఉండొచ్చు, నేవీ ఉండొచ్చు, అండ్ ఆర్మీ ఉండొచ్చు, వాళ్ళు 20 సంవత్సరాలు సర్వ్ చేసిన తర్వాత అది ఆటోమేటిక్లీ రిటైర్, వాలంటరీ తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళ ప్రమోషన్ ఛాన్సెస్ చాలా తగ్గిపోతుంది. పిరమిడ్ అంటారు, బాటమ్ ఆఫ్ ద పిరమిడ్ ఇస్ ఫ్లాట్, కానీ మీరు పిరమిడ్లకు పైకి వెళ్తూ పిరమిడ్ నేరో అయిపోతుంది. అంటే ఒక కర్నల్ లెవెల్ తర్వాత ప్రమోషన్ చాలా తగ్గుతుంది. దెన్ అక్కడి నుంచి ఒక బ్రిగేడియర్ లెవెల్ కానివ్వండి, అక్కడి నుంచి మేజర్ జనరల్, లెఫ్టినెంట్ జనరల్, ఇట్లాంటి పోస్ట్ కి రావడంలో చాలా మటుకు పోస్ట్ తగ్గుతుంది. ఈవెన్ దో ఆర్మీ ఇస్ ట్రైంగ్ టు ఫిల్ దట్ గ్యాప్. సో మన దగ్గర మెయిన్ ఎక్స్పెండిచర్ ఏంటంటే వీ హావ్ టు ఇన్వెస్ట్ ఇన్ టెక్నాలజీ. దానికోసం ఆత్మనిర్భర్ భారత్ అని మోదీ గారు మొదలు పెట్టారు. మన ఎవ్రీ సింపుల్, నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. నిన్న నాకు ఒక న్యూస్ వచ్చింది, హైదరాబాద్ లో ఒక కంపెనీ ఉంది, లోకేష్ మిషన్ టూల్స్. వాళ్ళు మిషన్ టూల్స్ తయారు చేస్తుండేది. లోకేశ్వర్ రిటైర్డ్ ఫ్రమ్ హెచ్ఎంటీ, అప్పటి నుంచి వచ్చి తయారు చేసేటోళ్ళు. అండ్ మిషన్ టూల్స్ అనేది ఇట్స్ ప్రివిలేజ్ ఆఫ్ టైవాన్ అని చెప్పారు. అండ్ వాళ్ళు దాంట్లో లీడర్స్, బట్ దీన్ని కూడా మంచి ఇమేజ్ మెయింటైన్ చేసుకున్నారు. ఇప్పుడు దిస్ కంపెనీ ఈజ్ మేకింగ్ పిస్టల్స్ అండ్ సబ్మిషన్ గన్స్ ఫర్ ద ఇండియన్ ఆర్మీ. ఆలోచించండి, ఇండియన్ ఆర్మీ కోసం సబ్మిషన్ గన్స్ కానివ్వండి, పిస్టల్స్ తయారు చేస్తున్నారు. వాళ్ళకి మొన్ననే 4 కోట్ల ఆర్డర్ వచ్చింది. సో ఇది మన చాలా ఇంపార్టెంట్ పని. అంటే మన డిఫెన్స్ ఎక్స్పెండిచర్ లో మన కంట్రీలోనే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేయడానికి మనకే ఆర్డర్ ఇచ్చుకుంటుంది. దీనికన్నా ముందు అంతా బయట నుంచి కొనుక్కుంటుంది.
బోఫోర్స్ బయట నుంచి కొనుక్కున్నాం, అన్ని బయట. ఇప్పుడేంటి కళ్యాణి కానివ్వండి, మహీంద్రా డిఫెన్స్ కానివ్వండి, ఈవెన్ టాటాస్, వీళ్ళందరూ ఈ ఫీల్డ్ వచ్చేసారు. సో వీఆర్ హ్యావింగ్ అ రోబస్ట్, అది కాకుండా మన ఓన్ డిఫెన్స్ ఆర్డినెన్స్ ఫోర్స్ ఉన్నాయి, వాళ్ళు తయారు చేస్తున్నారు. ఆవడి కానివ్వండి, మిగతా ప్లేసెస్, ఇక్కడ మన దగ్గర కూడా హైదరాబాద్ కూడా ఉంది, మెదక్లో పెద్ద ఫెస్టివల్. సో మోడర్న్ ఆర్మీ అనేది ఇట్ డజంట్ మార్చ్ ఆన్ ఇట్స్ ఫుట్. ఇప్పుడు ఎక్కడ కూర్చున్నారో అక్కడ కూర్చొని, మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను రఘు గారు. మన దగ్గర రఫేల్ ఉంటుంటే బాలాకోట్ అటాక్ ఇప్పుడు డన్ విత్ ఇన్ అవర్ బార్డర్స్. షూట్ అండ్ స్కూట్ అంటారు దాన్ని. అంటే 300 నుంచి 500 కిలోమీటర్ దాకా రఫేల్ మిసైల్ ని గైడ్ చేసి పంపించచ్చు ఇండియన్ సైడ్ నుంచి. ఇక్కడ నుండి ఇండియన్ ఎయిర్క్రాఫ్ట్ బార్డర్ దాకా వెళ్ళి అక్కడి నుంచి ఆ టార్గెట్స్ బ్లాక్ చేసేసి ఆ మిసైల్ ని ఫైర్ చేసేసి వాళ్ళు అక్కడే ఉండి కొంచెం తర్వాత వచ్చేస్తారు వాపస్. ఆ రోజు మనకి ఎంటర్ పాకిస్తాన్, ఇక్కడ మన మిసైల్ రేంజ్ అంత లేదని. రిస్క్, అది చాలా రిస్క్. దాంట్లో అభినందన్ గాట్ కాట్ బట్ ఇన్ డిఫరెంట్ కాంటెక్స్ట్. కానీ బాలాకోట్ అటాక్ లో ఆలోచించండి, ఒకటో 2 ఎయిర్క్రాఫ్ట్ పోతే మన ఇమేజ్ ఎంత పెద్ద దెబ్బతింది. ఆల్రెడీ రాహుల్ గాంధీ అంటున్నాడు మీరు ఏమో చెక్కులు కొట్టారు అంటున్నాడు, అరవింద్ కేజ్రీవాల్ ప్రూఫ్ అడిగాడు. సో మన కోసం మన డిఫెన్స్ లో, మన డిఫెన్స్ బడ్జెట్ లో వీ హ్యావ్ టు ఇన్వెస్ట్ ఇన్ టెక్నాలజీ. అది చాలా ఇంపార్టెంట్. మన చూస్తున్న ఇస్రోలో కూడా చాలా మటుకు లాంచెస్ చేస్తున్నారు, అంతా ప్రైవేట్ సెక్టర్ వాళ్ళు చేస్తున్నారు. దట్ ఈస్ వాట్ దే ఆర్ డూయింగ్ టుడే. ప్రైవేట్ సెక్టర్ లాంచెస్ ఆర్ మోర్ దాన్ పబ్లిక్ సెక్టర్ లాంచెస్. అది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇస్రో కూడా తెలిసిపోయింది, ఇప్పుడున్న యంగ్స్టర్స్ ఐఐటి కానివ్వండి, మిగతా ప్లేసెస్, దే ఆర్ మోర్ యాక్టివ్ టు ఆల్ దిస్. అండ్ ఇక్కడ ఇంకొక విషయం సార్, ఇప్పుడు కాశ్మీర్ నుంచి జమ్మూకి ఈ ఉగ్రవాదం స్ప్రెడ్ అవ్వడం, ముఖ్యంగా ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్కి కూడా ఎంటర్ అయ్యే పరిస్థితి ఉంది, అక్కడ కూడా బార్డర్స్ అలర్ట్ అవ్వాలి అనే పరిస్థితి ఉంది కదా. అది అంటే అక్కడ ఎటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి ఈ ఉగ్రవాదం, దీనికి తోడు వరుస దాడులు మోదీ 3.0 వచ్చినప్పటి నుండి. సో ఇదంతా కూడా ఎట్లా క్రియేట్ అవుతుంది సినేరియో? కన్వెన్షనల్ వార్, అన్కన్వెన్షనల్ వార్ రెండు డిఫరెంట్. ఓకే, మీరు యుఎస్ లాంటి ఒక పెద్ద కంట్రీ వియట్నాం లో చిన్న ఒక గరీలా గ్రూప్ తో ఓడిపోయింది. దట్ వాజ్ ద లెసన్. దట్ వాజ్ ద లెసన్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద ఆర్మీస్ అక్రాస్ ద వరల్డ్. అంటే మీరు కన్వెన్షనల్ వార్ ఫైట్ చేస్తే మీ ఎనిమీ ముంగట ఉంటుంది. సర్టన్ రూల్స్ ఫర్ ద వార్. ఓకే, కొన్ని క్రైమ్స్ కమిట్ చేస్తే యూ కెన్ బి జెనీవా కన్వెన్షన్ గురించి యూ విల్ బి ట్రీటెడ్ అండర్ దాట్, యూ విల్ బి ప్రాసిక్యూటెడ్ అండర్. ప్రిజనర్ ఆఫ్ వార్ తీసుకుంటున్నప్పుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. మన మహాభారత సమయంలో కూడా చూసాం కదా, రాత్రి సాయంత్రం 6 కాగానే అందరు వాళ్ళ వాళ్ళ ఆయుధాలు పక్కన పెట్టేసి రిలాక్స్ చేస్తారు. డిసిప్లిన్. ఇప్పుడు అట్లా లేదు, కానీ రాత్రి ఏం లేదు, పక్కన లేదు, ఎప్పుడు కావాలంటే మిసైల్స్ నడుస్తూనే ఉంటుంది. కానీ దర్ ఇస్ సర్టన్, కానీ మీకు గెరిల్లా ఫోర్స్ ఫైట్ చేస్తున్నారు, టెర్రరిస్ట్ అని ఫైట్ చేస్తారు. టెర్రరిస్ట్ రూల్స్ లేవు, వాళ్ళు రూల్స్ పాటించండి. మీరు రూల్స్ పాటించాల్సి వస్తుంది, మీకు హ్యూమన్ రైట్స్ వస్తుంది. మీరు అక్కడ ఎవరో ఇన్నోసెంట్ ఎవరో సివిలియన్ నడిమిట్లో వచ్చి క్రాస్ ఫైర్ చనిపోతే మీ మీద ఎంక్వైరీ ఉంటుంది. చూసాం మనం మొన్న కూడా పంజాబ్ లో ఒక ఇన్స్పెక్టర్ ని ఎప్పుడో 23 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ప్రాసిక్యూట్ చేస్తుంది. ఆర్మీ కూడా ఇప్పుడు ఏదైనా ఎన్కౌంటర్ జరిగింది అనుకోండి, సో ఇమ్మీడియట్ గా దాన్ని హ్యూమన్ రైట్స్ వాళ్ళు అందరు దిగుతారు. కన్వెన్షనల్ వార్ ఇప్పుడు మన జరిగిన జమ్మూ కాశ్మీర్ లో నడుస్తుంది, ముందు నాగాలాండ్ కానివ్వండి, మణిపూర్, ఇప్పుడు మణిపూర్ ఇంకా నడుస్తుంది. అక్కడ నాన్ కన్వెన్షనల్ వార్. యు ఆర్ నాట్ ఫైటింగ్ అన్ ఆర్మీ, యు ఆర్ ఫైటింగ్ అన్ టెర్రరిస్ట్ గ్రూప్. చాలా పెద్ద డిఫరెన్స్ ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.